నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీ ప్రేమ కోసం ఎదురు చూసేవాళ్ళు బాధపడేటట్లు మాత్రం ఎప్పుడూ ప్రవర్తించకు. హాస్టల్ ఫుడ్ ఎలా ఉందని అడగడం అమాయకత్వం. హోమ్ ఫుడ్ బాగుందా అని అడగడం అనవసరం. రేపటి అంతర్జాతీయ సమాజానికి అంతర్జాలం అనేది ఒక కూడలి వంటిది. విజయానికి సంతోషించడం మంచిదే, కానీ వైఫల్యానికి కారణమైన సందర్భాల నుండి కొత్త పాఠాలను నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇతరులను శక్తివంతులుగా తీర్చిదిద్దే వారే అసలైన నాయకులు. సాఫ్ట్వేర్ అనేది కళాత్మక మరియు ఇంజనీరింగుల యొక్క గొప్ప కలయిక. కఠినమైన పనులను కూడా సులభంగా చేయగలిగే మార్గాన్ని కనుగొనగలిగితే జీవితం అంత కఠినమైనదేదీ కాదు. ఈ ప్రపంచంలో ఎప్పుడూ మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకండి. అలా పోల్చుకోవడం అంటే మిమ్మల్ని మీరు అవమానించుకోవటమే. మీరు గుడ్డిగా విశ్వసించేవే తరచుగా మీ కళ్ళు తెరిపిస్తుంటాయి. మంచి సంబంధాలు ఎప్పుడూ ఎంత కోపాన్నైనా ఒక చిన్న చిరునవ్వుతో లేదా ఒక చిన్న క్షమాపణతో మరచిపోయేలా ఉంటాయి. గుర్తుంచుకోండి, చర్మ వ్యాధులు ఉన్నవారు, పంటి నొప్పి, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, రోగాలకు మందులు వాడేవాళ్ళు గోంగూర తినవద్దు. ప్రేమలో పడడం చాలా సులభం, కానీ ఆ ప్రేమను జీవితాంతం కొనసాగించడంలోనే ఉంది అసలైన గొప్పతనం. మన గొప్పతనం ఎప్పుడూ క్రింద పడకపోవడంలో లేదు, పడిన ప్రతిసారి తిరిగి పైకి లేవడంలో ఉంది. ప్రయత్నించి సాధించు. మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు, అంతేకాని జన్మతః కాదు. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు, బాధ్యతలు కాదు. చిన్న చిన్న ఆనందాలు, మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటివారి పట్ల దయ, ఎవరికీ హాని చేయని మనస్తత్వం. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే తత్వం ఉండాలి. శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది. పెట్టేవాడికే మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పు లేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. ఎవరిని మన జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు. ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి నీ తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలను వెతికి మరీ దూరం అవుతారు. ఓపికతో ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఓపిక పట్టి చూడు, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నీ జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. సూర్యచంద్రులు ఇద్దరూ మనకు వెలుగునిచ్చేవారే, కానీ ఎవరు గొప్ప అంటే సమాధానం లేదు. ఎవరి టైంలో వారే గొప్ప. మనం కూడా అంతే. దేనికైనా టైం రావాలి. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం సరిపోదు. నిస్వార్థంగా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహామహుల జీవితాలే ఒక సందేశం. సందేశాలు జీవన గమన నిర్దేశాలు. ఒక మనిషి ప్రేమను జీవితాంతం పొందాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ముహూర్తం లేకుండా పుట్టి ముహూర్తం లేకుండా చనిపోయే మనిషి జీవితాంతం ముహూర్తాల వెంట పరుగులు తీస్తారెందుకో. జీవితం చాలా చిన్నది. చిన్న చిన్న ఈగోలను తుంచేయండి. తొందరగా క్షమించండి. నెమ్మదిగా నమ్మకం పెంచుకోండి. నిజంగా ప్రేమించండి. గట్టిగా నవ్వండి. ఏదేమైనప్పటికీ నవ్వును మాత్రం చెదరనివ్వకండి. ఆడపిల్ల తన జీవితంలో కోరుకునే ఒకే ఒక్క కోరిక తన చేతిని ఎప్పటికీ వదలని ఒక తోడు, తానే లోకం అనుకునే ఒక బంధం.